Hi, how are you? I am Shiv Prasad, CEO and founder of HM Water Components Private Limited. ఈరోజు నేను అనంతపూర్ వచ్చామండి. అనంతపూర్లో ఒక ఫేమస్ బ్రాండ్ నందిని ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అధినేత శ్రీ తిరుపతయ్య గారిని కలవడానికి వచ్చాము. తిరుపతయ్య గారు దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి మన HM 5030 యాక్టివ్ వాడుతున్నారు. ఆయన వాడడం వలన ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, ఎలా ఉంది అని సార్ని కనుక్కోవడానికి వచ్చాము. సార్తో రివ్యూ తీసుకొని ఒక టెస్టిమోనల్ లాగా ప్రజలందరికీ చెప్దామని మన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓనర్స్ అందరికీ ఒక మెసేజ్ ఇద్దామని వచ్చాము. సో ఈరోజు సార్ని కలవడానికి వచ్చాము. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నాం. అది ప్లాంట్ ఎట్లా ఉంది మనది? చాలా బాగుందండి. నేను దాదాపుగా ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్లో 15 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. అంటే దాదాపు 2010 నుంచి స్టార్ట్ చేశారు. ఆ సమయం నుంచి. కానీ నాకు వీటి మెమరాన్ అంటే ఏంటి, ప్యూరిఫికేషను, ఈ ఫిల్టరైజేషన్ ఏమీ ఐడియా లేవు. అసలు ఈ వ్యాపారమే మనకు ఐడియా లేదు, తెలియదు. కానీ ఆ తెలియని సమయంలో దీంట్లో అడుగు పెట్టాం. చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. తర్వాత అనుభవం గుణపాఠం అని చెప్తారు కదా. అనుభవం గుణపాఠం, కరెక్ట్. అనుభవం నేర్పించే పాఠం. ఆ గుణపాఠాల్లో ఖర్చులైనాయి, అప్పులైనాయి, అన్ని సాధక బాధకాలన్నీ మీకు చెప్పాల్సిన విషయం అయితే చాలా పెద్దది. చెప్పండి సార్, పర్లేదు. కానీ ఏమైందంటే, నేను ఈ వాటర్ ప్యూరిఫికేషన్ వ్యాపారంలో దాదాపుగా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బాగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. మన గ్రౌండ్ వాటర్లో ఉండే హార్డ్నెస్కి మెమరాన్ బ్లాక్ అయిపోవడం, కాల్షియము, మెగ్నీషియము, సిలికా మెయిన్గా ఈ ఏరియాలో సిలికా ఉంది. దానికి రిమూవల్ సిస్టమ్ ఎవరు చూపించలేదు కూడా నాకు. చాలామంది టెక్నీషియన్స్ని, ఇంజనీర్లను చాలామందిని అడిగాను. దాదాపుగా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏదేమంటారు, కంగన్ వాటర్లో పనిచేసేటటువంటి కొంతమంది ద్వారా కూడా నేను ఎంక్వైరీ చేశాను. చెప్పిన దాఖలాలు అయితే, మనం వచ్చే వాటర్లో సిలికా తగ్గించుకోవడానికి, ఫిల్టర్లు బిగించుకోవడానికి కొంతమంది సలహాలు సూచన ఇచ్చారు. కానీ మనం వాడే కెమికల్లోనే డివైడేషన్ ఉంటుంది. దాంట్లో మన సిలికాను కంట్రోల్ చేసుకోవచ్చు, మన మెమరాన్ల లైఫ్ పెంచుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. 2018లో నాకు ఈ పొజిషన్ అర్థం కాని పరిస్థితిలో HM వాటర్ ప్లాంట్లో సోన్సో అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని మిమ్మల్ని వచ్చి నేను అప్రోచ్ అయినా. 2018లో వచ్చారు. 2018లో మిమ్మల్ని అప్రోచ్ అయితే అప్పుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తోనే నేను ఇప్పటికి 5030 కెమికల్ వాడండి సార్, మీ మెమరాన్ లైఫ్ వస్తుంది. నేను మెమరాన్ ఎందుకు సార్ నాకు లైఫ్ రావడం లేదు అంటే, సార్ గ్రౌండ్ వాటర్ అని చెప్పిన వాళ్ళే కానీ మీలాగా నాకు సలహా చెప్పలేదు. ఆ 5030 వేయటం వల్ల నేను ఇప్పటి వరకు మెమరాన్ మార్చలేదు. 2018 నుంచి అరకొరగా 1-2 మార్చాను. కానీ అంతకుముందు మార్చిన మెమరాన్లు మీకు అన్ని చూపిస్తా. అదే ఇవన్నీ 2018కి మునుపు నేను వాడినటువంటి దాదాపు 7 సంవత్సరాలు. దానికంటే ముందు మీరు ప్లాంట్ పెట్టిన 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలలో దాదాపు 1 2 3 4 రిపేర్ వచ్చింది అంటేనే మెమరాన్ చచ్చిపోయింది, మెమరాన్ డెడ్ అయింది. మెమరాన్ మార్చుకోండి, ప్రతి ఒక్కరు ఇదే చెప్పడమే. ఇవే కాక నేను ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. అవును, చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఇవే కాక కొన్ని నేను డిస్పానబుల్ చేసేసి క్లాతులుగా వాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. దాన్ని కట్ చేసేసి ఇప్పుడు మనకి ఏదైనా ఫిల్టరైజేషన్కి ఉపయోగపడతాయి, బోర్ వాటర్ కానీ లేకుంటే ఆటోలకి పట్టుకోవడానికి అని ఆ క్లాతులు మేము వాడుకుంటుంటాం. దీంట్లో ఉన్న స్పేసర్ అంటారు, స్పేసర్ అంటారు. వాటిలో పొరలుగా వస్తుంది కదా ఆ స్పేసర్ని. ఇకపోతే నేను వాడేటటువంటి యాంటీస్కాలెంట్ 5030. ఇప్పుడు నేను గతంలో ఇంతకుముందు చూపించినటువంటి మెమరాన్లన్నీ దీన్ని వాడక మునుపు జరిగినటువంటివి. ఇది వేసుకున్న తర్వాత మెమరాన్ మార్చిన దాఖలాలు అయితే లేవు. దయచేసి వాటర్ ప్లాంట్ వ్యాపారంలో, ప్యూరిఫికేషన్ ప్లాంట్ వ్యాపారంలో కొనసాగేటటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఈ యాంటీస్కాలెంట్ కెమికల్ వాడండి. 5030 HM 5030 కెమికల్ వాడండి. మన మెమరాన్లను సేఫ్ జోన్లో పెట్టుకోండి. వ్యాపారంలో ముందంజ వేయండి అని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని
కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు మనం చాలామంది ప్లాంట్ ఓనర్స్ ఉన్నారు, చాలామంది ప్లాంట్ నడిపేస్తున్నారు, ఎలాగోలా నడిపేద్దాం అన్న రూపంలో ఆ పద్ధతిలో మూస పద్ధతిలో నడుపుతుంటారు చాలామంది. మీరు వాళ్ళ కోసం కానీ ఏమైనా చెప్పేది ఏమైనా ఉందా సార్? మనం మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నాణ్యమైనటువంటి వస్తువునిస్తే వినియోగదారుడు పెరుగుతారు. అవును. మనం ఇచ్చేటటువంటిది డ్రింకింగ్ చేసేది. ప్రతి ఒక్కరికి ఆహార రూపేణా మనం ఇచ్చేటటువంటి పదార్థాన్ని గవర్నమెంట్స్ రూల్ ప్రకారం యాజ్ ఏ సైంటిఫికల్ ప్రకారం TDS మెయింటైన్ చేయాలా, pH కెమికల్స్ ఎలాంటి నాణ్యత ప్రమాణాలతో మనం ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. టేస్ట్ కోసం అనేసి 0% చేసేసి మనము జనాలకి ఇవ్వకూడదు. లో TDS ఎప్పుడు తాకూడదు సార్. మేము కూడా అందరికీ చెప్తాం, ఎప్పుడు లో TDS మినిమం 65-70 ఇస్తే, ఎందుకంటే వాటర్లో ఉన్న కాల్షియము మెగ్నీషియం, ఈ కాల్షియం మెగ్నీషియం అబ్జార్బ్ చేసుకుంటుంది బ్లడ్. అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి నిద్ర వస్తుంది, మిగతా మినరల్స్ని మిగతా హార్మోన్స్ అని యాక్టివేట్ అవుతాయి. 100% కరెక్ట్. ఈ పాయింట్ మేము ఎప్పుడు ఇంతవరకు టచ్ చేయలేదు సార్, మీరు టచ్ చేశారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ పాయింట్ మీద కూడా మనం చెప్పొచ్చు, చాలామందికి చెప్పాలి కాల్షియం మెగ్నీషియం ఎంత ఇంపార్టెంట్ అనేది. మామూలుగా కాల్షియం టాబ్లెట్స్ మెగ్నీషియం టాబ్లెట్లు వేస్తారు కానీ తీసుకునేది కాకుండా టాబ్లెట్ రూపేణా తీసుకునేది కొంతవరకు, ఎక్కువ అబ్జర్వేషన్ రాదు. వాటర్లో తీసుకునేది ఎక్కువ అబ్జర్వ్ ఉంటుంది. ఆ టాబ్లెట్ల యొక్క పవర్ శరీరంలో ఆ సామర్థ్యం ఉన్నంత వరకే పనిచేస్తుంది తప్ప మనము తీసుకున్నటువంటి ఆహారము నీరు, శరీరంలో ఆహారానికన్నా ఎక్కువ శాతం నీరే తీసుకోవాలంట. ఆ నీరుని ఎందుకు తీసుకోవాలంటే శరీరపరమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికే మనం నీరు తీసుకోవాలా. ప్రతిరోజు 8-9 లీటర్ల నీళ్ళు తాగాలంటారు. మన ఈ కాలము ఈ పరిగెత్తేటటువంటి కాలక్రమేణా ఈ శాస్త్రీయ పోకడల మూలంగా మనిషికి ఎవరికి కూడా సమయం లేదు. అంటే 8-9 గ్లాసెస్ వాడాలి, 200 ml వాడాలి. అలాంటిది సైంటిఫికల్ ప్రకారం లెక్కేస్తే ఉదయం అన్నంగా నీళ్ళు తాగేస్తే మళ్ళీ వాడు రాత్రికి ఎప్పుడో తాగుతాడు. వాడికి తప్పికైనప్పుడు ఆయనతో తాగేస్తాడు, అంతవరకే. కరెక్ట్. సో కొంచెం అది కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి సార్, జనాలకు తెలియాలా. దయచేసి జనాలు కూడా తెలుసుకోవాలనేది నా చిన్న కోరిక. తప్పకుండా సార్, మేము దాని మీద కూడా మేము చాలా ఎడ్యుకేట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. ఇది ఒక టెక్నికల్ పాయింటే కాకుండా వాటర్ని ఏ విధంగా తీసుకోవాలి, వాటర్లో ఏముండాలనే దాని మీద కూడా మనం త్వరలో వీడియోస్ చేయబోతున్నాం. సో మీరు ఇచ్చారు, మాకు ఇన్పుట్ ఇచ్చారు, ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిరుపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చాలా శ్రమ తీసుకొని ఎక్కడి నుంచో నా దగ్గరకు వచ్చారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సలహా మేరకే నేను ఈరోజు సేఫ్ జోన్లో ఉన్నానని నేను గర్వంగా అయితే చెప్పగలను. థ్యాంక్ యూ. మాకున్న నాలెడ్జ్ని పంచడమే సార్ నా డ్యూటీ, నాకున్న నాలెడ్జ్ని ఇవ్వడమే నా డ్యూటీ, ఇంక వేరేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్.